ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు 10 సార్లు పిలిచినా వెళ్తానన్నారు కేటీఆర్. అటెన్షన్ డైవర్షన్ కోసమే సిట్ విచారణ పేరుతో కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మంత్రులతో పాటు అందరి ఫోన్లను సీఎం రేవంత్ రెడ్డి ట్యాప్ చేస్తున్నారన్నారు కేటీఆర్. విచారణకు వెళ్లే ముందు కేటీఆర్ ఏమన్నారు ఓసారి చూద్దాం. కొన్ని రోజులు కాళేశ్వరం పేరిట డ్రామా, కొన్ని రోజులు గొర్రెల స్కామ్ అని డ్రామా, కొన్ని రోజులు ఫార్ములా ఈ పేరిట డ్రామా, మరికొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి డ్రామా. ఇవాళ ఒక బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, చదువు, సంస్కారము, మర్యాద, హుందాతనం ఉన్న ఒక పార్టీ నాయకుడిగా నేను చేసే విజ్ఞప్తి, నేను చేసే ప్రార్థన ఏంటంటే, ఈ పుట్టిన మట్టి సాక్షిగా, అంతరాత్మ సాక్షిగా అక్రమ అనైతిక పనులు నేను ఎన్నడూ కూడా చేయలేదు అనే మాట స్పష్టంగా చెప్తాను. తీవ్రమైన క్యారెక్టర్ అసాసినేషన్ ఎఫర్ట్ నా మీద, వ్యక్తిత్వ హననం. అంటే ఒక కుక్కను చంపే ముందు పిచ్చి కుక్కను ముద్రేయాలని ప్రయత్నం చేస్తారు కదా, నేనేదో డ్రగ్స్ తీసుకుంటానని, నాకేదో హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయని లేని దిక్కుమాలిన వార్తలు రాసి నన్ను క్షోభకు గురి చేయడమే కాకుండా నా కుటుంబ సభ్యుల్ని, నా పిల్లల్ని, నా వాళ్ళు అనుకునే వాళ్ళందరినీ విపరీతమైన క్షోభకు గురి చేశారు. అయినా కూడా ఎన్నడూ బాధపడలేదు, బయటకు వచ్చి వేరే వాళ్ళలాగా దొంగ ఏడుపులు ఏడవలేదు. నేను నిబద్ధతతో పనిచేసిన నాయకుని కాబట్టి ఎవరికి భయపడకుండా 2 ఏళ్లుగా తలవంచకుండా పోరాటం చేస్తా ఉన్నాను. పోయి అడుగుతా, ఏమడుగుతా? ఏం తప్పు చేసింది మా ప్రభుత్వం అని అడుగుతా, ఎక్కడ తప్పు జరిగింది అని అడుగుతా. ఇవాళ వారు సమాధానాలు చెప్పాలి నాకు. గత 2 ఏళ్లుగా ఈ ఫోన్ ట్యాపింగ్ పేరిట ఒక డైలీ సీరియల్ మాదిరిగా, అంతులేని కథ మాదిరిగా లీకుల రూపంలో ఏదైతే మా వ్యక్తిత్వ హననం జరుగుతుందో దానికి బాధ్యులు ఎవరు అని అడుగుతా. ఎవరో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయినాయని మీరే ఒక 2 నెలలు నడిపిస్తారు డ్రామా. పోలీసు వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరే లీకులు ఇస్తారు, మీరే రాయిస్తారు, మీరే మళ్ళీ మీదికి వెళ్ళి మా వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేస్తారు. ఇక వీళ్ళని బెదిరించిందట, వాళ్ళని బెదిరించిందట అని మీరే రాపిస్తారు 2 నెలలు. మళ్ళీ 3వ నెలలో మీరే రాపిస్తారు. ఏ హీరోయిన్ల ఫోన్ ట్యాప్ కాలేదు, ఎవరిది కాలేదు, అంతా బోగస్, ఇన్ని రోజులు మేము చెప్పిందంతా తూచ్ అని చెప్పి మళ్ళీ మీరే రాయిస్తారు. మరి నా పరువుకి, నా ప్రతిష్టకు కలిగిన నష్టానికి ఎవడు బాధ్యుడు? రేవంత్ రెడ్డి బాధ్యుడా? ఈ లీకులు ఇచ్చిన పోలీసు వాళ్ళు బాధ్యులా? రాసిన మీడియా వాళ్ళు బాధ్యులా? నేను అడుగుతా. అట్లా ఇంకో మాట కూడా నేను అడుగుతా. ఈరోజు ఇవాళ మీరు ఏ అధికారి అయినా, ఈ రాష్ట్రంలో పోలీస్ అధికారి ఈరోజు రాష్ట్రంలో ఫోన్లు ట్యాప్ జరగడం లేదు అని చెప్తాడా? ముందుకొచ్చి మీ కెమెరా ముందుకొచ్చి చెప్పే ఒక్క పోలీసుడు ఉన్నాడా? డీజీపీ శివధర్ రెడ్డి ముందుకు వస్తాడా? ఐజీ ఇంటెలిజెన్స్ ముందుకు వస్తాడా? కమిషనర్ సజ్జరాన్ ముందుకు వస్తాడా? రేవంత్ రెడ్డి గారు ఆయన దొంగ కాబట్టి, అడ్డంగా దొరికిన దొంగ కాబట్టి, ఇంకా దొంగ పనులు చేస్తూనే ఉన్నాడు కాబట్టి, అదేదో సినిమాలో బ్రహ్మానందం గారు దొంగ ఉంటాడు, ఉరికూరిక దొరికిపోతుంటాడు. అట్లాగే ఈయన కూడా, ఈయన స్పెషాలిటీ ఏంటంటే ఉరికూరిక దొరికిపోతాడు. ఆయన సింగరేణిలో దొరుకుతాడు, మూసీలో దొరుకుతాడు, హైడ్రాలో దొరుకుతాడు, ఎక్కడ పడితే అక్కడ దొరికిపోతాడు. హిల్ట్ కుంభకోణంలో దొరుకుతాడు, లగచర్లలో దొరికిపోతాడు. దొంగ ఫాస్ట్గా దొరికిపోవడం రేవంత్ రెడ్డి గారి స్పెషాలిటీ. ఇంకా విచిత్రం ఏంటంటే, ఇవాళ ఒక దొంగ లేడు ఈ రాష్ట్రంలో, దండుపాలెం ముఠా ఉంది. ఈరోజు క్యాబినెట్ ఎవరిని వాళ్ళు అందిన కాడికి దోచుకోనే స్కీమ్లో భాగంగా ఈరోజు వాళ్ళు దోచుకుంటా ఉన్నారు. ఆ దోపిడీని మేము బయట పెడుతుంటే వాళ్ళకి ఎక్కడ లేని మంట వస్తున్నది మా మీద. మాకేం ఫరక్ పడది. ఎవరికి భయపడడు రేవంత్ రెడ్డి కాదు, వాని జేజమ్మకు కూడా భయపడే సమస్య లేదు. ముమ్మాటికి ఒకటి మాత్రం పక్కా, ఈ కేసు ఇంతటితో మేము వదిలిపెట్టాం. నా క్యారెక్టర్ అసాసినేషన్కి బాధ్యులైన రేవంత్ రెడ్డిని, ఆయన తొత్తులుగా పనిచేస్తున్న పోలీసులు కొంతమంది, అందరినీ కాదు, కొంతమంది పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆయన తొత్తులుగా, ఆయన అడుగులకు మడుగులతో పనిచేస్తున్నారో వాళ్ళని నేను కూడా వదిలిపెట్టను. ఎందుకు వదిలిపెట్టను? ఎందుకంటే నా వ్యక్తిత్వం హననం చేస్తూ ఉన్నారు. లేని లింకులు అంటగట్టి, లేని రంకులు అంటగట్టి, నాకు ఇష్టం ఉన్నట్టు ఎవరెవరో యాక్టర్లకు లింకులు పెట్టి చిల్లర రాజకీయం ఏదైతే చేస్తున్నారో ఈ విషయంలో నేను మాత్రం వదిలిపెట్టను. మీరేదో ఇవాళ ముఖ్యమంత్రి హార్వర్డ్కి పోయిండు, ఆడ వచ్చిరాని ఇంగ్లీష్లో ఏం నేర్చుకుంటుండో ఏం తెచ్చిండో కానీ ఆయన వచ్చే వరకు టైంపాస్ చేద్దాము అని చెప్పి మీరు డ్రామా చేస్తున్నారు, మాకు తెలుసు. మీరు ఎన్ని రకాల డైవర్షన్ గేమ్లు ఆడినా మేము మాత్రం అర్జునుడి కన్ను ఎట్లయితే ఆనాడు తన గురి మీదనే ఉండనో అట్లే మా గురి మీద, మా గురి మొత్తం కూడా ఈ ప్రభుత్వ అసమర్థత మీద, మీ అవినీతి మీద, మీరు ప్రజలకిచ్చి ఎగ్గొడుతున్న హామీల మీద, అనుముల రేవంత్ రెడ్డి
యనుమల రేవంత్ రెడ్డి ఎగవేతల రేవంత్ రెడ్డికి ఎట్లా మారిపోయిండో అన్న దాని మీద 420 హామీలు ఇచ్చి ఇప్పటివరకు 4 హామీలు కూడా నెరవేర్చకుండా ఎట్లా ఈ లుచ్చా పనులు చేస్తున్నాడో వీటిని ఎండగడుతూనే ఉంటాం. 100% వదిలిపెట్టకుండా ప్రాణం పోయేదాకా పోరాడుతూనే ఉంటాం. ఎవరికి భయపడకుండా, ఎవరికి తలవంచకుండా నిఖార్సైన తెలంగాణ బిడ్డలుగా, కేసీఆర్ గారి సైనికులుగా, కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రి చేసేదాకా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తూ ఉంటామని చెప్పి తెలియజేస్తాం. ఇక మనం చూసాం ఇప్పటి వరకు కేటీఆర్ సిట్ విచారణకు వెళ్లే ముందు మాట్లాడారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు 10 సార్లు పిలిచినా వెళ్తానన్నారు. అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసమే ఈ సిట్ విచారణ పేరుతో కుట్రలు చేస్తున్నారంటూ కేటీఆర్ సిట్ విచారణకు వెళ్లే ముందు మీడియాతో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత సిట్ విచారణకు కేటీఆర్ వెళ్లారు. మొత్తం 6 అధికారులు కేటీఆర్ ని ప్రశ్నించబోతున్నారు. హరీష్ రావును సుదీర్ఘంగా 7 గంటల పాటు సిట్ అధికారులు మొన్న విచారించారు. ఈ రోజు కూడా సుదీర్ఘ విచారణ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెళ్లే ముందు చాలా కాన్ఫిడెంట్ గా అయితే కేటీఆర్ మాట్లాడడం జరిగింది. కావాలనే కుట్రలు చేస్తున్నారు, డైవర్ట్ చేయడంలో భాగంగానే ఈ కుట్రలు చేస్తున్నారంటూ కూడా కేటీఆర్ మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం సిట్ అధికారులు కేటీఆర్ ని విచారిస్తున్నారు. విచారణకు వెళ్లే ముందు కేటీఆర్ కూడా మీడియాతో మాట్లాడారు. చాలా కాన్ఫిడెంట్ గా ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూకి సంబంధించి మాట్లాడడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ మనకు అందిస్తారు. కళ్యాణ్. సుమా, మనం ఇప్పుడే విన్నాం సిట్టు విచారణ ప్రస్తుతం కేటీఆర్ ని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫోన్ ట్యాపింగ్ పై ఏర్పాటైన సిట్ విచారిస్తుంది. సిట్టు విచారణకు వెళ్లే ముందు కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కొన్ని సందర్భాల్లో భావోద్వేగానికి గురయ్యారు. ఓవరాల్ గా ఈ సిట్టు విచారణ అనేది అది బట్టి బూటకం, ఇది ఒక సీరియల్ లాగా తమను బ్లేమ్ చేయడానికి సాగిస్తున్న నాటకం అంటూ ఆయన కొట్టిపడేశారు. కొట్టిపడేస్తూనే కొన్ని కీలక అంశాలు ఆయన ప్రస్తావించారు. సిట్ నందు విచారించడం కాదు, నేనే సిట్ కొన్ని ప్రశ్నలు అడుగుతాను, 2 ఏళ్ల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం బీఆర్ఎస్ నేతలం, ఆ అంశాలకు సంబంధించి సిట్టును నేను అడగబోతున్నాను. వ్యక్తిగతంగా తన వ్యక్తిత్వ హననం చేస్తూ రకరకాల లీకులు, అంటే ఫోన్ ట్యాపింగ్ లో మనం చూసాం సుమా, కొంతమంది హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారని, కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ల ఫోన్లు ట్యాప్ చేశారని, ఒక ఫోన్ ట్యాపింగ్, ఒక హీరోయిన్ ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఏదో మాట్లాడి ఏదో జరిగింది అంటూ ఒక ఏకంగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఎంత కలకలం చెప్పాయో మనకు తెలుసు. అది ఇప్పుడు కోర్టులో కూడా ఇష్యూ ఉంది. ఇలా రకరకాలుగా ఫోన్ ట్యాపింగ్ లో తనను ఇన్వాల్వ్ చేస్తూ మాట్లాడిన మాటలను కేటీఆర్ ప్రస్తావించారు. తనని ఏదో డ్రగ్ అడిక్ట్ లాగా, లేకుంటే డ్రగ్స్ తీసుకునే వాళ్ళలాగా చిత్రీకరించారని, హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయని రకరకాలుగా వ్యక్తిత్వ హననం చేశారని, ఈ అంశాలన్నింటికి సంబంధించి సిట్ అధికారులు ఎవరు జవాబు చెప్తారో సిట్ అధికారులని అడుగుతాను. అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది నాకేం సంబంధం, ఫోన్ ట్యాపింగ్ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ నాకు వ్యక్తిగతంగా, అంటే మనం ఇంతకుముందు అనుకున్నట్టే అంతో ఇంతో సంబంధాలు ఉంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో అధికారులతో రిలేషన్స్ ఉంటే హోంమంత్రికి కానీ ముఖ్యమంత్రికి కానీ ఉంటాయి. ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా విజిలెన్స్ విభాగం ఒకటి ఉంటుంది, ఇంటెలిజెన్స్ విభాగం ఉంటుంది. ఇంటెలిజెన్స్ విభాగంతో పాటు డీజీపీ ఉంటారు. కాబట్టి ఆ డీజీపీకి ఇమీడియట్ బాస్ గా హోంమంత్రి ఉంటారు, లేకుంటే ఇంటెలిజెన్స్ బాస్ కి సీఎం కి రిపోర్ట్ చేస్తుంటారు. కాబట్టి ఏమైనా బాధ్యులైతే ముఖ్యమంత్రి లేదంటే హోంమంత్రి కొంతవరకు, అది కూడా కొంతవరకు అయ్యేందుకు ఉంటుంది. అది అందరూ ఎక్స్పర్ట్స్ అంతా చెప్తున్న అంశమే. అయితే కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ ఎక్కడా హోంమంత్రిగా కానీ ముఖ్యమంత్రిగా కానీ చేయలేదు. కాబట్టి అసలు ఫోన్ ట్యాపింగ్ అంశంలో తమకు సంబంధమే లేదు అనేది అటు హరీష్ ఇటు కేటీఆర్ ఇద్దరి వాదనగా కనిపిస్తుంది. అయినప్పటికీ ఫోన్ ట్యాపింగ్ ఏదో కేటీఆర్ఏ చేపించాడు దగ్గరుండి, హీరోయిన్ల మాటలు విన్నారు, హీరోయిన్ల మాటలు విని హీరోయిన్లను బ్లాక్ మెయిల్ చేశారు అని రకరకాలుగా సోషల్ మీడియాలో కానీ కొన్ని లీక్ల ద్వారా కానీ జరిగిన ప్రచారం తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసింది, తన కుటుంబ సభ్యులను కూడా ఆందోళనకు గురి చేసింది. దీనికి ఎవరు బాధ్యులు అని ఖచ్చితంగా సిట్ అధికారులని నేరుగా అడుగుతాను అంటూ ఇప్పుడు కేసీఆర్ చెప్పడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. కొంత ఆయన భావోద్వేగానికి కూడా గురైనట్టు కనిపించారు ఆ ప్రెస్ మీట్ లో. ఆ తర్వాత ఇంకొకటి ఘాటైన హెచ్చరిక చేశారు, ఎవరిని వదిలిపెట్టే ప్రశ్న లేదు, తన ప్రశ్నలకు శివధర్ రెడ్డి డీజీపీగా ఉన్నారు, ఆయన జవాబు చెప్తారా, లేదంటే సజ్జనార్ కమిషనర్ గా సిట్ కూడా చీఫ్ గా ఉన్నారు, ఆయన సమాధానం చెప్తారా అంటే కూడా కేటీఆర్ ప్రశ్నించారు. ఎవరిని వదిలిపెట్టబోము, ఖచ్చితంగా దీనికి అంటే రూల్స్ ప్రకారం వెళ్లే పోలీస్ అధికారులను కాకుండా రూల్స్ కు విరుద్ధంగా ముఖ్యమంత్రి చెప్పినట్టు చేసే పోలీస్ అధికారులను మాత్రం వదిలిపెట్టే ప్రశ్న లేదంటూ కూడా కేటీఆర్ హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. తన కుటుంబాన్ని, పిల్లలను కూడా మానసిక క్షోభకు గురి చేశారు చాలా మంది అంటూ కూడా ఆయన మాట్లాడారు. కొంత సీరియస్ గా రియాక్ట్ అయ్యారు, కొంత భావోద్వేగానికి గురయ్యారు. ఓవరాల్ గా ఇది టైం పాస్ కేసు, ఖచ్చితంగా సింగరేణి కుంభకోణాన్ని ప్రశ్నించినందుకు దాన్ని డైవర్ట్ చేయడానికి ఆడుతున్న డ్రామా అంటూ కూడా ఆయన కొట్టి పడేసినట్టు కనిపిస్తుంది. ఆయన విచారణ కూడా ప్రస్తుతం ప్రారంభమైంది. మొన్న కేటీఆర్ హరీష్ రావు విచారణలో
కేవలం నాన్ క్యాడర్ అంటే ఐపీఎస్ అధికారులు ఎవరు విచారణలో పాల్గొనలేదు. కానీ ఈ రోజు కేటీఆర్ విచారణలో ఐపీఎస్ అధికారులు కూడా విచారిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. మొత్తం 6 మంది అధికారులు, మొన్న 4 విచారించారు, ఈ రోజు 6 అధికారులు విచారించబోతున్నారు కేటీఆర్ ని. అయితే ఎంతసేపు విచారణ జరుగుతుంది అనేది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎందుకంటే మొన్న 7 గంటల పాటు విచారణ చేశారు. ఆ 7 గంటలు అనేది చాలా ఎక్కువ సమయం తీసుకున్నారంటూ హరీష్ రావు అడ్వకేట్లు ఆ రోజు మాట్లాడారు. అయితే పోలీస్ అధికారులు ఆ తర్వాత ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ ఇంకా విచారించేది ఉండేది, హరీష్ రావు ఏదో తన కుమారుడు ఫారిన్ వెళ్తారని రిక్వెస్ట్ చేయడం వల్ల వదిలేశామనే రకంగా కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. దాన్ని కూడా బీఆర్ఎస్ ఖండించింది. అఫ్ కోర్స్ ఈ రోజు కూడా కేటీఆర్ ని ఇంకా సుదీర్ఘంగా విచారించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. కానీ కేటీఆర్ అడ్వకేట్లు వాళ్ళంతా మాత్రం 3-4 గంటల కంటే ఎక్కువ విచారించాల్సిన అవసరం లేదు, వట్టినే టైంపాస్ చేస్తున్నారంటూ కూడా మండిపడుతున్న పరిస్థితి. కాబట్టి కేటీఆర్ విచారణలో కేటీఆర్ సిట్ ఏం అడుగుతారు, సిట్ కేటీఆర్ ఏం అడుగుతుంది, ఈ విచారణ ఇంతటితో ముగుస్తుందా అంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం నెక్స్ట్ కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. దాంతోపాటు ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే కవిత ఇప్పటి వరకు కేటీఆర్ ను కానీ హరీష్ ను కానీ సాక్షులుగా మాత్రమే విచారిస్తున్నారు. ఆ తర్వాత వీళ్ళను చేయొచ్చు, మనం చెప్పలేం, వీళ్ళని నిందితులుగా కూడా చేర్చే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతానికైతే కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా సాక్షులుగానే ఉంటారు. రేపు ముఖ్యమంత్రి విచారణకు సిట్ రెడీ అవుతున్నట్లు మనకు సమాచారం ఉంటుంది. దాంతో పాటు అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ బాధితురాలిగా కవితను కూడా విచారించేందుకు సిట్ రెడీ అవుతుంది. ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తున్నాం పదే కవిత ఒక డైలాగ్ కొడుతున్నారు, ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా ఇంటి అల్లుడి ఫోన్ కూడా ట్యాప్ చేస్తారా అంటూ కేటీఆర్ ని హరీష్ ని నేరుగా కేసీఆర్ ని, ఇంటి అల్లుడు అంటే అల్లుడు అంటే కేసీఆర్ కే అల్లుడు కదా, కాబట్టి అనిల్ అంటే తన భర్త అనిల్ ఫోన్ ట్యాప్ అయిందంటూ కవిత చేస్తున్న విమర్శల నేపథ్యంలో కవితను కూడా విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. కవిత విచారణ తర్వాత కవిత ముందు సిట్ అధికారులు ఏం పెడతారు, ఏం చూపిస్తారు, ఏం అడుగుతారు అనేది తెలుస్తుంది. ఆ తర్వాత బయటకు వచ్చి అనిల్ ఫోన్ ట్యాప్ అయింది, ఖచ్చితంగా ఇంటర్వ్యూడ్ ఫోన్ ట్యాప్ అయిందని మొదటి నుంచి తాను చెప్తున్నాను, సిట్ అధికారులు కూడా అదే నాకు చూపించారు అని చెప్పే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ వ్యవహారం ఇక్కడితో ఆగేలా కనిపించట్లేదు. ఖచ్చితంగా ఇది ఇంకెక్కడెక్కడికి వెళ్ళబోతుంది, ఏం జరగబోతుంది అయితే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉంది. అయితే కేటీఆర్ చివరిలో వచ్చిన ఒక అంశం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇప్పుడు సజ్జన లేదంటే డీజీపీ శివధర్ రెడ్డి లేదంటే ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పగలరా ఇప్పుడు కూడా ఫోన్లు ట్యాప్ చేయట్లేదని చెప్తారా, అది కూడా అడుగుతానని చెప్పారు. ఇన్ జనరల్ గా ఏ ప్రభుత్వాలైనా ఫోన్ ట్యాప్ చేస్తాయి, కానీ దానికి ఒక ప్రత్యేకమైన నిబంధనలు ఉంటాయి. కొంతమంది ఫోన్లు ఉగ్రవాద తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహించే వారి ఫోన్లు మాత్రమే ట్యాప్ చేయాలి, అది కూడా ప్రాపర్ వేలో దానికి ఫార్మాలిటీస్ ఫాలో అయ్యి చేయాలి, ఎవరి బట్టి వాళ్ళే చేయడానికి ఉండదు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే వీళ్ళు ఇల్లీగల్ గా ఫోన్లు ట్యాప్ చేశారు 600 మంది అనేది ప్రస్తుతం జరుగుతున్న విచారణ. చూడాలి కేటీఆర్ సిట్ అధికారులు ఏం అడుగుతారు, సిట్ అధికారులు ఏం చెప్తారు, కేటీఆర్ బయటకు ఎప్పుడు వస్తారు, 6 గంటలు జరుగుతుందా 7 గంటలు జరుగుతుందా, ఇంకా ఎక్కువసేపు విచారిస్తారా? ఎందుకంటే మొన్న హరీష్ రావును 4 విచారిస్తే ఇప్పుడు 6 విచారించబోతున్నారు. 4 7 గంటల పాటు విచారించారు కాబట్టి కేటీఆర్ ఇంకా ఎక్కువసేపు విచారిస్తారా, ముందే విచారణ ముగిస్తారా, మనం చూడాలి సుమా. అంటే కేటీఆర్ కామెంట్స్ లో ఇదొక డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే, డైవర్ట్ చేయడంలో భాగంగానే ఇలాంటి సిట్ నోటీసులు ఒక్కొక్కరిగా ఇస్తున్నారంటూ కూడా మాట్లాడారు. దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా, ఎందుకంటే డైవర్షన్ పాలిటిక్స్ అని బీఆర్ఎస్ గలమెత్తడానికి ప్రధానమైన కారణం ఏంటంటే హరీష్ రావుకు సిట్ నోటీస్ ఎప్పుడైతే ఇచ్చారో ఆ రోజు ఉదయమే హరీష్ రావు సింగరేణి లో టెండర్ల స్కామ్ ఒకటి జరుగుతుంది, మనం చాలా రోజులుగా చర్చిస్తున్నాం. ఆ టెండర్ల స్కామ్ ని హరీష్ రావు ఉదయం బయట పెట్టారు. ఆ స్కామ్ లో రేవంత్ రెడ్డి బావమర్దికి పాత్ర ఉందంటూ కూడా ఆయన ప్రకటించారు, కొన్ని ఆధారాలు కూడా బయట పెట్టారు, దానిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అదే రోజు సిట్ హరీష్ రావుకి ఫోన్ ట్యాపింగ్ నోటీసులు ఇవ్వడం అనేది ఈ డైవర్షన్ పాలిటిక్స్ కి కారణమని బీఆర్ఎస్ అంచనా వేస్తుంది. ఎందుకంటే సింగరేణి స్కామ్ బయటకు రాకుండా, సింగరేణి స్కామ్ పై చర్చ జరగకుండా మొత్తం ఫోన్ ట్యాపింగ్ వైపు ఇష్యూను మళ్లించడానికి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారు, ఇప్పుడు కేటీఆర్ కి ఇచ్చారు, రేపు కేసీఆర్ కూడా ఇస్తారంటూ కూడా ఒక చర్చ జరుగుతుంది. అంటే సింగరేణి స్కామ్ అనేది చాలా పెద్ద స్కామ్, దాని నుంచి ప్రజలను, మీడియాను, చర్చను అన్నింటినీ డైవర్ట్ చేయడానికి ఇది ఇప్పుడు సడన్ గా తెరపైకి తెచ్చారు అనేది బీఆర్ఎస్ అనుమానిస్తుంది. మొన్న హరీష్ రావు కూడా అదే మాట అన్నారు, ఈ రోజు కేటీఆర్ కూడా అదే చెప్తున్నారు. ఇది నిజంగా అంటే ఆ విచారణ జరిగితే ఈ విచారణకు సంబంధం ఉండదు, కానీ ఆ విచారణ అనే చర్చ లేకుండా చేయడానికి దీన్ని తెచ్చారు అనేది బీఆర్ఎస్ అనుమానంగా మనకు కనిపిస్తుంది సుమా. థ్యాంక్ యూ కళ్యాణ్.